అందరికీ పేసా షలోమ్. అందరికీ పేసా షలోమ్. 11వ అధ్యాయము 24వ వచనము నేను చదివిన తర్వాత భగవాన్ బ్రదర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. వచనం, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. అందరికీ పెసాక్షలో పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప రాజా, సర్లో సృష్టికర్త, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యధరించి మా గొప్ప రాజా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పస్కా పండుగ దినములు తండ్రి, పులియని రొట్టెల పండుగలో తండ్రి మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. 5 రోజులు ముగించుకుని 6వ దినంలోకి ప్రవేశింపజేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నడిపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ గొప్ప రాజా పరిస్థితుల తండ్రి, స్తుతుల యందు తండ్రి, పాటల యందు తండ్రి, ఓ గొప్ప రాజా పరిస్థితి ఆరాధన యందు తండ్రి, లేఖపట్నం యందు తండ్రి, మీరు మా మధ్యలో ఉండి తండ్రి మీరే మహిమపరచబడినందుకే మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును కూడా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డల ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజా పరిస్థితి మీరు అనుగ్రహించబోతున్న తండ్రి ఆత్మీయ ఆహారమును తండ్రి విని వడిచిపెట్టే విధంగా కాకుండా తండ్రి దాన్ని అనుసరించి నడుచుకునే విధంగా మా జీవితాలను చక్కదిద్దుమని మేము సహాయం దయచేయమని మళ్ళీ కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా పరిస్థితి మరి ముఖ్యంగా సొలొమోన్ రాజు బ్రదర్ను తండ్రి మీ పాద సన్నిధానంలో తండ్రి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజా పరిస్థితి ఆ బిడ్డకు తండ్రి మీరే తెలివిని జ్ఞానమును అనుగ్రహించి తండ్రి మాకు కావాల్సిన ఆహారంను ఆ బిడ్డ ద్వారా మీరే మాకు బయలుపరచమని మళ్ళీ కోరుకుంటాం తండ్రి. మాట్లాడుతుంది తను కాకుండా తన పెదవులతో మీరే మాట్లాడి తండ్రి ఉండి మాట్లాడిపించి తండ్రి మాకు తండ్రి మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఓ గొప్ప రాజా పరిస్థితి ఈ పరిశుద్ధమైన దినమును తండ్రి, ఈ పండుగ దినములు ఎవరైతే ఎక్కడైతే తండ్రి మీ సన్నిధానంలో ఉండి తండ్రి మీ భయభక్తులతో ఆలోకిస్తూ తండ్రి ఆచరిస్తూ ఉన్నారో తండ్రి వారికి మాకున్న దిన సంబంధించిన ఆశీర్వాదాలను కుమరిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని కోరుకుంటున్నాం తండ్రి. ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు కూడా తండ్రి, అనారోగ్యాలతో ఉంటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీరే ముట్టి స్వస్థపరిచి తద్వారా మీ నామనకు ఘనత మేము తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటూ మరి ముఖ్యంగా తండ్రి సొలొమోన్ రాజు బ్రదర్ను మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ సమస్తం ఇష్టం నెరవేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడు యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన ఏకైక నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి నిన్నటి దినమున నేను భగవాన్ బ్రదర్ గారు మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఎడిసన్ బ్రదర్ గారు వచ్చారు. మరి రేపటి దినమున ఎంత వస్తారో ఏమో జనాలంటే బ్రదర్ అన్నారు ఒక 50%. ఇప్పుడున్న అంటే కాంగ్రిగేషన్లో 50% వరకు రావచ్చు అన్నారు. మరి చాలా సంతోషం ఇంతమంది వచ్చినందుకు. మరి ఇంట్లో చూస్తున్న మరి ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా నేను షలోమ్ అని చెప్తున్నాను. అయితే వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇంతకుముందు చదివిన ప్రకారంగా ఆయనని జ్ఞాపకము చేసుకునుట. మరి నా సబ్జెక్ట్ ఏంటంటే ఆయన్ని జ్ఞాపకం ఉంచుకునుట లేకపోతే జ్ఞాపకం చేసుకుంటా. సో పరమ తండ్రి కూడా కొన్నిసార్లు మెస్సయ్య గారు స్వయంగా జ్ఞాపకం చేసుకోండి అన్నారు. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జ్ఞాపకం చేసుకో అన్నారు. మరి మెస్సయ్య గారు చివరిగా ఏమన్నారంటే ఆయన రొట్టె ద్రాక్షరసం ఇస్తూ చనిపోకముందు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నారు. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. మొట్టమొదటిగా లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం చదవండి. లోతు మైక్ ఇవ్వండి దయచేసి.
లోతు లోతు- భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణమును రక్షించుకోగనగా లూకాసు వార్త వాడు 17 నుంచి 17వ అధ్యాయం 26 నుంచి చదవండి దయచేసి. 26 నుంచి. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి బడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమును ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరగకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణము తన ప్రాణమును రక్షించుకుని ఊరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకున్నాడు. మరి ఇవన్నీ విషయాలు మెస్సయ్య గారు స్వయంగా శిష్యులకు చెప్తున్నాడు. ఏంటంటే నోవహు దినంలో నా రాకడ ఏ విధంగా ఉంటుందంటే నోవహు దినాల్లో ఉండినట్టు నా రాకడ ఉంటుంది అనేసి చెప్తున్నాడు. అన్నమాట. చెప్పుకుంటూ వస్తూ వస్తూ ఏమన్నాడంటే కిందికి చూసినట్టయితే లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి రిమెంబర్ లోట్స్ వైఫ్ కదా. మరి లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన? మరి ఆయన దినాలు ఆ విధంగా ఉంటాయి అంటే నోవహు దినాలు ఏ విధంగా ఉన్నాయంటే మరి ఇంతకుముందు మరి ఇన్ని వారాలుగా కొన్ని వాక్యాలు మనం మంచి మెసేజ్లు వింటున్నాం. మరి నిన్నటి దినం కూడా విత్తువాని విషయంలో మంచి మెసేజ్ విన్నాం మనం. కాబట్టి ఈ నోవహు దినాల్లో ఈ మెసేజ్ కూడా విన్నాం మనం. కాబట్టి నోవహు దినాల్లో ఏ విధంగా ఉంటుందంటే మరి ఆ విధంగా రెండవ రాకడ దినములు ఉంటాయని. ఎందుకంటే సత్యం చెప్తే అప్పుడు ఎవరు కూడా నమ్మలేదన్నమాట. ఎప్పుడైతే చివరిగా ఆ యొక్క ఆ యొక్క డోర్ వేయబడిందో షిప్కి ఓడకి, అప్పుడు వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేశారు. అదే అంటారు కదా, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటారా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా ఉన్నాయి కదండి. అప్పటి వరకు నమ్మలేదన్నమాట. అదేవిధంగా మెస్సయ్య గారు మరి నా రాకడ కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పుకుంటూ వస్తూ వస్తూ కింద లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకునండి అండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనం ఒక్కసారి మరి చూడండి ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం చదవండి దయచేసి. అతడు తడువు చేసెను. అప్పుడు తన మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనక చూడకము. ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ఎలోహిం అలాగ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడ. అయితే ఇదంతా విషయం మనకు తెలుసు కాబట్టి మీరు లోతు భార్యను తీసుకొని వెళుతున్నప్పుడు దూతలు
మరి మీరు ఒక పని చేయాలి, ఏంటంటే వెనకాల తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే మరి చూడకూడదు, అంతే. ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈ విషయం చెప్పినప్పుడు మరి వీళ్ళు వెళుతూ ఉన్నారు కదా, వీళ్ళు వెళుతూ ఉంటే మరి నేను దీని గురించి ధ్యానించినప్పుడు చాలామంది అంటే పాస్టర్లు చాలామంది ఈ యొక్క విషయం మీద మెసేజ్లు ఇస్తుంటారు కదా, మెసేజ్లు ఇస్తూ ఉంటారు. లోతు భార్య దేని గురించి చూసిందంట? అక్కడ ఉన్న ఆస్తి కదా, అక్కడున్న బంగారము, ఆస్తి, సంపద ఇదంతా ఏమైపోతుందో అని వెనకకి తిరిగి చూసినట్టు మన మెసేజ్లు చాలా విన్నాం కదండి. కానీ ఇంకొక విషయం ఏముందంటే అక్కడ చూసినట్టయితే అక్కడ లోతు భార్య వస్తుంటే వాళ్ళ అమ్మాయిలు కూడా, 2 అమ్మాయిలు కూడా వస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 2 అల్లుళ్ళు ఉన్నారు అన్నమాట. ఆ అల్లుళ్ళు ఉన్నప్పుడు ఆ అల్లుళ్ళు మరి నోవహుకు మరి ఎంతో హేళన చేస్తున్నారంట. అగ్నివర్షం కురుస్తుందా, ఆకాశం నుంచి అగ్నివర్షం కురుస్తుందా, నిజమా ఇది? నువ్వేం పిచ్చోడిగా, ఇదంతా జరగని పని, ఎప్పుడు ఈ విధంగా జరగలేదు అనేసి నోవహు మరి చాలా అంటే హేళనగా మాట్లాడి ఇన్సల్ట్గా మాట్లాడినట్టు ఉందన్నమాట. అంటే వేరే వెర్షన్లు చూసినట్టయితే ఈ విధంగా ఉంటే అయినా కానీ వాళ్ళు వెళుతూనే ఉన్నారన్నమాట, ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని వర్షము పడిందో మరి వెనకకి తిరిగి చూడొద్దు అని చెప్పారు. వెనక తిరిగి చూడొద్దు అంటే చూడొద్దు అంతే కదా. చూసినట్టయితే ఏమైపోద్ది? మరి పరమ తండ్రి ఏదో ఒక శిక్ష వేస్తాడు తప్పకుండా. కాబట్టి ఆమె అప్పుడు వీళ్ళు ఆ దూత తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయిపోయిందంట వర్షం, అగ్నివర్షం పడుతూ ఉంటే అప్పుడు అరుపులు వినబడుతున్నాయి. అందరి ఘోష వినిపిస్తుంది అనమాట. వాళ్ళ మీద పడుతుంటే వాళ్ళు చచ్చిపోతున్నారు. అయితే ఆ ఘోష విని అప్పుడు ఏం చేసిందంటే ఈమె, అరే మా అల్లులు కూడా చనిపోతున్నారు, మరి ఎట్లా పడుతుంది ఈ యొక్క అగ్నివర్షం అని ఆ యొక్క ప్రేమతోని అల్లులు ఏమైపోతున్నారో, వస్తున్నారా లేదా, అసలు ఇంత చెప్పాం కదా అని వెనక తిరిగి చూసిందంట. కాబట్టి అక్కడ ఉప్పు స్తంభమైపోయినట్టుగా చూస్తున్నాం కదండి. మరి అందుకనే మెస్సయ్య గారు ఏమన్నారు? లోతు యొక్క భార్యను జ్ఞాపకం చేసుకుని మరి ఏదైతే ఆయన చెప్పి ఉన్నాడో ఆ మాట మనం ఏం చేయాలి? వినాలి అన్నమాట. వినకపోతే ఏమవుతుందో పర్యవసానం తెలియదు అనమాట. కాబట్టి మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన మ్రానును ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. చూడండి, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించవచ్చా? ప్రేమించకూడదా? మరి పిల్లలను ప్రేమించకూడదా? మరి చూడండి, అక్కడ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన మ్రాన్ను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా లూకా సువార్తలో, మరి అదే విషయం రాయబడింది. ఏమిటంటే తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. చూడండి, ఆయన మాట వినాలన్నమాట. నా మాట విన్నవాడు ఏ విధంగా ఉంటాడన్నాడు? బండ మీద తన ఇల్లు కట్టుకొని వాడిలాగా ఉంటాడు అని చెప్పినాడు కదండి. మనం పిల్లల్ని ప్రేమిస్తాం, ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించాలన్నమాట. తల్లిదండ్రులను పిల్లలు ప్రేమిస్తారు, ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించాలి. ఎందుకంటే సృష్టికర్త అనేవాడు ఇక్కడున్నాడు. సృష్టికర్త కంటే ఎక్కువగా మనం ఎవరిని కూడా ఈ లోకంలో
ప్రేమించకూడదు అనమాట. అది ఒక పర్సన్ అయినా సరే, ధనమైనా సరే, ఇంకేదైనా సరే. అక్కడ ఏం చెప్పినాడు? లోతు భార్యకు, లోతుకు వెనకాల తిరిగి చూడకూడదు అంతే అనమాట. నా మాట వినాలి. వెనకాల తిరిగి చూడకూడదు అంటే ఆమె చూసేసింది. మరి ఒక ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఏముంది అక్కడ? సాక్ష్యంగా ఉంది. చూడొచ్చు. చూడండి, మరి బైబిల్ బుక్ మరి అన్నీ కూడా హిస్టరీ ప్రూఫ్ ఉందన్నమాట. మరి చూడండి, చెప్పినప్పుడు మరి ఏదైనా విషయం మెస్సయ్య గారు చెప్పినప్పుడు దాంట్లో చాలా అర్థం ఉంటుందన్నమాట. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనగా ఆ విధంగా మీరు ఉండకూడదు. ఆమె ఏలోక బంధాలు చూస్తున్నారు అనమాట, రక్త సంబంధాలు చూస్తుంది. వాళ్ళ అల్లుళ్ళు ఏమైపోతున్నారు అని కదండి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేషువా. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇహలోక సంబంధాలన్నీ మనం ఆయన కోసం వదిలిపెట్టాలన్నమాట. వదిలిపెడితేనే ఆ యొక్క రాజ్యాన్ని చివరికి ఏమన్నారు? నీ ప్రాణంతో సహా నువ్వు వదిలిపెడితేనే అది దక్కించుకుంటావు అనేసి అన్నాడు. కాబట్టి లోతు భార్యను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇంకొక విషయం చూద్దాం. ఆదికాండం 40వ అధ్యాయం చూడండి, 40వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. పానదాయకుల అధిపతి మైకున్న చదవండమ్మా. యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లిని నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. చాలు. అయితే ఈ విషయం అంతా మనకు తెలుసు. మనం రీసెంట్గా అంటే మెసేజ్ కూడా విన్నాము. కాబట్టి ఆ పానదాయకుడికి ఒక కలబడింది అనమాట. కలబడితే అక్కడ యోసేపు గారు ఆ చెరసాల్లో ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన దాని యొక్క భావము చూడండి, 13 వచ్చింది చదవండి. ఆ 3 తీగలు 3 దినములు చదవండి. ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కనికరించి నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకి రప్పించుము. చాలమ్మా. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాటలాడి ఈ ఇంటిలో నుంచి నన్ను
బయటికి రప్పించుము. కదండి, అతనితో ఏమంటున్నాడంటే, నీ ఇద్దరు కళలు కన్నారు, ఓకే, ఒక ఆయన కళ ఆ విధంగా ఉంది, ఒక ఆయన కళ ఈ విధంగా ఉంది. అయితే నీకు మంచి జరుగునప్పుడు ఏమన్నాడు, నీకు మంచి జరిగినప్పుడు నువ్వేం చేయాలి, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోమని యోసేపు గారు అంటున్నారు. ఎందుకంటే ఆయన అనింద్యుడు, ఆయన నిర్దోషి కదండి, ఆయన నిర్దోషి, ఏ తప్పు చేయలేదు. మరి ఈయన అడుగుతున్నాడు ఏంటంటే, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను ఒక్కసారి అక్కడ ఫరో దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన ఏం చేశాడంట, అక్కడ చూసినట్టయితే ఆయన మర్చిపోయినట్టుగా చూస్తున్నాం కదండి, ఆయన మర్చిపోయాడు. మళ్ళీ ఫరోకు ఎప్పుడైతే కలగన్నదో అప్పుడు గుర్తొచ్చాడు యోసేపు, కానీ అప్పుడు మాత్రం మర్చిపోయాడు అన్నమాట, చెప్పలేదు మళ్ళీ. అయితే యోసేపు గురించి చూడండి, ఆదికాండము 42:9. యోసేపు మర్చిపోయాడా లేదా చూడండి అక్కడ. యోసేపు వారిని గూర్చి వారిని గూర్చి అనగా ఎవరిని గూర్చి, వారి యొక్క బ్రదర్స్ని గూర్చి అనమాట, అన్నదమ్ములను గూర్చి తాను చదవనమ్మా, కనిన కలలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితిరని వారితో ననగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొరటకే వచ్చితిమి. మరి చూడండి, యోసేపు వారి అన్నలను చూసి ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందంట, ఆయన యొక్క విజన్ జ్ఞాపకం వచ్చింది అన్నమాట, ఆయన యొక్క దర్శనము జ్ఞాపకం వచ్చింది. మరి ఆయన అక్కడ అమ్మబడ్డాడు, ఆ తర్వాత జైలుకు వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ మంచి స్థానంలో ఉన్నాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, వీరి అన్నలను దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారి ఆ కళ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నమాట. ఒక్కసారి అరే నిజంగా అప్పుడు ఆ దర్శనం నాకు జరిగింది, మరి ఇది ఇప్పుడు పరమ తండ్రి నెరవేరుస్తున్నాడు అనేసి ఆలోచిస్తున్నాడు. కాబట్టి అందుకే వాళ్ళతో ఏమన్నాడు, మీరు వేగులవారు. ఇదంతా మనకు స్టోరీ తెలుసు. కాబట్టి ఈ యోసేపు గారు ఒక్కసారి వాళ్ళ అన్నలను ఏం చేశారంటే, ఆయన మంచి స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం కదండి. జ్ఞాపకం చేసుకుని చివరిగా ఆయన అన్నలు కలిసినప్పుడు ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడి లోపడిపోయి ఏడ్చి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వారితో మాట్లాడి మళ్ళీ లోపడిపోయి ఏడ్చేసి బయటకు వచ్చి, ఇదంతా మనకు తెలిసిన విషయమే. మరి ఆ స్టోరీ చదువుతుంటే మరి ఎప్పుడు చదివినా కానీ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. మరి మా బ్లెస్సన్ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు యోసేఫ్ స్టోరీ చెప్పమని అడిగేవాడు. ఎందుకురా వేరే స్టోరీలు అన్నీ చాలా ఉన్నాయి కదా, వేరే స్టోరీలు అన్నీ బైబిల్ స్టోరీలు చెప్తారంటే, లేదు డాడీ అదే స్టోరీ చెప్పు నాకు అనేవాడు. 3rd, 4th, 5th క్లాసెస్లో అదే స్టోరీ. ఆ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వాడు ఏడుస్తూనే ఉండేవాడు. ఎప్పుడు స్టార్ట్ చేసి చెప్పినా యోసేపుని ఈ విధంగా హింసించారంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది. అది తెలిసిన స్టోరీ కదా అంటే, తెలిసిన స్టోరీ అయినా కానీ మళ్ళీ ఏడుస్తూనే ఉండేవాడు అన్నమాట. మళ్ళీ అదే స్టోరీ చెప్పమనేవాడు. కాబట్టి చూడండి, ఒక పానదాయకుడు ఆయన క్షేమస్థితిని అంటే క్షేమస్థితిలో ఉన్నప్పుడు, ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు యోసేపును గుర్తు చేసుకోలేదు. మరి యోసేపు గారు ఏం చేశారు, ఆయన క్షేమస్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన యొక్క దర్శనాన్ని గుర్తు చేసుకున్నాడు, వాళ్ళ అన్నలను గుర్తు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏదైనా మంచి జరిగినప్పుడు ఏం చేస్తారు, మేలు కదా, మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటారు కదండి చాలామంది. కానీ మన మనసులో ఎప్పుడు ఎవడైతే మన కీడు చేస్తాడో వాడు మాత్రం బాగా గుర్తుంటాడు కదండి. మేలు చేసిన వాడు మాత్రం ఎప్పటికీ గుర్తుంటాడు. ఆ మేలు చేసిన వాడు ఎప్పుడన్నా వచ్చి 2 మాటలు అన్నాడు అనుకోండి, నువ్వు చేసేది తప్పు అనేసి, ఆ మాటలు మాత్రం బాగా గుర్తుంటాయి. వాడు చేసిన మేలంతా మర్చిపోతాడు, కానీ ఆ అన్న మాటలు మాత్రం గుర్తుంటాయి. వీడు నాకు ఇన్ని మేలు చేశాడు కానీ ఈ మాట ఎందుకు అన్నాడు, సరే ఇన్ని మేలు చేశాడు కదా, ఒక మాట అంటే ఏం పోయింది, పడదాం
తర్వాత వాడు మనకు మేనేజ్ కదా చేసేది. కీడు చేసేవాడైతే ఎప్పటికీ కీడే చేస్తాడు కదా కదండి. చూడండి, కీడు చేసేవాడిని గుర్తుపెట్టుకుంటాం, మేలు చేసేవాడు ఒక మాట అంటే. అందుకని ఏమనుంది వాక్యంలో, నీ యొక్క అంటే ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడంట, గాయాలు చేస్తాడంది వాక్యంలో. నిన్ను ప్రేమించేవారు నీకు గాయాలు చేస్తారు. ఎందుకంటే నేను మంచిగా ఉండడానికి, అంతేగాని వాళ్ళు మనమే పాడు కావాలని, మనం ఏదో అయిపోవాలని చేయరు కదండి. మరి యోసేపు గారు ఆయన యొక్క దర్శనాన్ని గుర్తు చేసుకున్నాడు. మరి మన యొక్క జీవితంలో మన యొక్క దర్శనం ఏముంది, మన యొక్క విజన్ ఏముంది, మనం ఒక్కసారి మనం మర్చిపోవచ్చు. కొన్నిసార్లు పరమతాన్ని చూపిస్తాడు కానీ మనం మర్చిపోతున్నాం అన్నమాట. మర్చిపోయి మళ్ళీ తర్వాత గుర్తు చేసుకుంటాం. ఇంకోటి, మనకి ఎవరైతే మేలు చేశారో మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి, గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. మరి ఇక్కడ చూడండి, యోసేపు గారి గురించి విన్నాం. మరి మూడవదిగా చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం. ఈయన ఏం చెప్తున్నాడో చూడండి ఇక్కడ. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి. మైక్ ఆన్ చేసుకున్నాను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు మెస్సయ్యవు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక ఎలోహింకి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యోషువ, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. నన్ను జ్ఞాపకం అనగా కింద రాస్తుంది ఏంటంటే, నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి గుర్తు చేసుకో అంటున్నాడు. మరి మ్రాను మీద వ్రేలాడదీయబడిన ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని అపహసించినట్టు వేరే యొక్క సువార్తలో చూస్తాం. మొదట ఇద్దరు అపహసించారు, హేళన చేశారన్నమాట. ఆ తర్వాత రెండో వాడికి మారు మనసు వచ్చి మొదటి వాడు ఏమంటున్నాడు, మొదటివాడి ఆలోచన ఏముంది, ఎంతసేపు ఆయన రక్షిస్తే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మామూలుగా అయిపోతాం, మళ్ళీ అదే పని దొంగతనం కదా, అదే ఆలోచిస్తున్నాడు ఆ దొంగ. మళ్ళీ మంచిగా అయిపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు అని నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనేసి అన్నప్పుడు మరి రెండో దొంగ ఏమన్నాడు, ఆయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి మరి ఈ మాట అంటాడు. ఆయన చూసి మరి రెండవ దొంగకు ఏ విషయం ఉంది చూడండి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు విన్నట్టున్నాడు, ఆయన అద్భుతాలు విన్నట్టున్నాడు, ఆయన వాక్యం విన్నట్టున్నాడు. చూడండి, ఆ దొంగ చివరికి ఏమంటున్నాడంటే, నీ యొక్క రాజ్యం, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చూడండి. మొట్టమొదటిగా ఆయన మెస్సయ్యను నమ్మాడు కదండి. నమ్మి తర్వాత ఏం చేశాడు, ఆయన విశ్వాసం ఉంచినట్టుగా చూస్తున్నాం. ఏం విశ్వాసము, ఆయన యొక్క రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నిజంగా వస్తాడు, అప్పుడు నన్ను గుర్తు చేసుకోండి కదండి. ట్రస్ట్ కదా, ట్రస్ట్ చేశాడు. నిజంగా ఈయన నిజంగా నిరపరాధి, ఈయన నిజంగానే ఆయన రాజ్యంతో వస్తే ఈ లోకానికి నిజంగా ఆయన దైవ కుమారుడు అని నమ్మినట్టుగా చూస్తున్నాం. కాబట్టి వాక్యంలో చూస్తే అందుకని ఏమన్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు గుర్తు చేసుకో అంటే మెస్సయ్య గారు ఒక మాట అన్నారు చూడండి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ ట్రాన్స్లేషన్ కొంచెం వేరే విధంగా ఉండాలి. ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండాలి. నేడు పరదేశంలో అంటే ఈరోజే పరదేశంలో ఉంటారని కాదు. అక్కడ యాక్చువల్లీ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఏ విధంగా ఉండాలంటే, నేడు వేరే ట్రాన్స్లేషన్ చూసినట్టయితే, నేడు నీతో చెప్తున్నాను ఏంటంటే నువ్వు కూడా నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ విషయం ఎప్పుడు చెప్తున్నా అంటే, నేడు ఈరోజు చెబుతున్నాను అనేసి చెప్తున్నాడు అన్నమాట. అది కరెక్ట్ వర్డ్.
ఎందుకంటే ఆయనే పరదేశకు పోలేదు అప్పటికి. కాబట్టి దొంగతోనే ఈ విధంగా చెప్తున్నాడు. దొంగ ఆలోచన ఎప్పుడు ఆయన రాజ్యం గురించి మరి ఉన్నట్టుగా చూస్తున్నాం కదండి. ఆయన రాజ్యం గురించి ఆలోచిస్తున్నాడు. మరి ఇంకో దొంగ ఏమో ఆయన రక్షిస్తే మరి ఇంకా వేరే పనులు ఏం పనులు చేద్దాము అని కదండి. మెస్సే గారు వీళ్ళు చనిపోయిన తర్వాత, మెస్సే గారు చనిపోయి తర్వాత శిష్యులకు కనబడకుండా 40 రోజులు కనబడ్డాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ పేతురు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ సేమ్ అదే పనికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా దొంగ కూడా అదే ఆలోచిస్తుంది. కానీ ఇంకో దొంగ ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు చూడండి, మాథ్యూ 6:33, మాథ్యూ గాస్పల్ 6:33 చూడండి. కాబట్టి సీక్ ye first the kingdom of God అని ఉంటుంది. ఆయన రాజ్యాన్ని నీతిని చదవండి మైకు నాలుగు. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అనేసి అంటున్నాడు. ఈ యొక్క దొంగ విషయము మరి చూసినట్టయితే ఒక పాస్టర్ గారు చెప్తున్నారండి, ఈ దొంగ ఎలాంటి వాడంటే, ఈ దొంగ అన్నిట్లో ఫస్ట్ అంట. సెకండ్ దొంగ ప్రతి ఒక్క విషయంలో ఫస్ట్ అంట. అంటే ఎట్లా దొంగతనం చేయాలి, ఏం చేయాలి, ఎలా దోచుకోవాలి, అన్ని విషయాల్లో ఫస్ట్ అంట. చివరికి దేవుని రాజ్యాన్ని దోచుకునే విషయంలో కూడా ఫస్టే ఉన్నాడు. చూడండి, దేవుని రాజ్యంలో వెళ్ళడానికి కూడా మొదటిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అన్నిట్లో ఫస్ట్ ఉంటుంటాం, దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ ఉంటాం చాలామంది కదండి. ఆ విధంగా ఉండదు. అన్నిట్లో ఫస్ట్ ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యంలో కూడా ఆయన సన్నిధి కూడా ఫస్ట్ ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మరి ఆయనకి బాప్తిజం లేదు అప్పుడు తెలండి, దొంగకు బాప్తిజం లేదు. ఒక ఆయన అన్నాడంట, బాప్తిజం తీసుకో అని ఒక పాస్టర్ ఎంబడి పడుతున్నాడంట. ఒక ఆయన ఎంబడి పడుతుంటే ఆ దొంగ సిలోం రాని మీద ఉన్న దొంగ బాప్తిజం తీసుకొని పరలోక రాజ్యం వెళ్ళాడా ఏమన్నా? కాబట్టి నేను కూడా లాస్ట్ మూమెంట్లో చూస్తాను, లాస్ట్ మూమెంట్లో నేను బ్యాప్టిజం తీసుకుంటాను అని చెప్పాడంట. కానీ పాస్టర్ గారు పాపం బాగా బలవంతం చేశారంట, లేదండి ఈ వీక్లో తీసుకోండి అంటే తీసుకోలేదంట. ఆ నెక్స్ట్ వీక్లో ఏమైంది, ఆయన ఏదో యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. చూడండి, రక్షణ అనేది ఏమనుంది వాక్యంలో, నేడే రక్షణ దినము, దానికి మించింది మళ్ళీ ఇంకా రేపు మాపు అంటే కుదరదన్నమాట. కాబట్టి ఈయన బాప్తిజం తీసుకోకుండానే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుగా చూసాను. ఏ విధంగా స్వతంత్రించుకున్నాడు చూడండి, 1 పేతురు 3:20-21. 1 పేతురు 3వ అధ్యాయం, 1 Peter 3rd chapter 20-21 verses. ఎలోహిం దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి 8 మంది ఏ విధంగా రక్షణ పొందారంట? నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది, ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదండి. నీళ్ళల్లో ముంచి లేవగానే శరీర మాలిన్యం పోవడం కాదు అక్కడ. ఆ విధంగా వారు ఆ విధంగా మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను తర్వాత ఓడలో కూడా వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే చూడండి, దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యెహోవా మెస్సయ్య పునరుత్థాన మూలముగా ఎలోహిం విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు
ప్రత్యుత్తరమే. చూడండి, ఆ దొంగ ఏం చేశాడు? రెండో దొంగ నిర్మలమైన మనస్సాక్షి కదండి, నిర్మలమైన మనస్సాక్షితో పరమ తండ్రికి ఉత్తరం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన ఏం గ్రహించాడు? ఈయన ఏ తప్పు చేయలేదు. ఆయన ఏ తప్పు, మనం తప్పు చేశాం కానీ ఈయన ఏ తప్పు చేయలేదు. రెండవదిగా ఏం చేశాడు? ఆయన నమ్మాడు. మూడవదిగా ఏంటంటే ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడు. ఆ రాజ్యములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మెస్సయ్య అనేసి అన్నట్టుగా చూస్తున్నాం. అందుకని ఆయన ఏ విధంగా రక్షింపబడ్డాడు చూడండి, నిర్మలమైన ఎలోహిం విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆ యొక్క నిర్మలంగా మనస్సాక్షినిచ్చి ఆయన రక్షింపబడ్డట్టుగా చూస్తున్నాం. మరి ఈ యొక్క వాక్యము, ఇంకొక వాక్యము, వాక్యము చేత వాక్యమనే ఉదక స్నానము చేయను కదండి. అంటే వాక్యము ద్వారా పరమ తండ్రి మెస్సయ్య గారు ఎప్పుడైతే వాక్కు విడుదల చేశారో ఆ వాక్కుతోనే ఆయనకు బాప్తిజం అయిపోయింది. కాబట్టి చాలామంది ఏమంటారు, ఇప్పుడు ఒక సంఘం ఉంది, పేరు చెప్పాను కానీ వాళ్ళు ఏం చేస్తారు? జెండా కింద బాప్తిజం తీసుకుంటారు. బాప్తిజం అనేది నీళ్ళ అవసరం లేదు, నీళ్ళ బాప్తిజం అవసరం లేదు. ఎందుకనంటే ఈ యొక్క వాక్యాలు చూపిస్తారండి. నిర్మలమైన మనస్సాక్షి, తర్వాత వాక్యము చేతనే మేము ఉదక స్నానం చేస్తున్నాం. ఇంకెందుకండి నీళ్ళలో మునగడం? మరి ఇంకెందుకు నీళ్ళలో మునగడం అంటే ఆది అపోస్తలులు అందరూ కూడా ఎందుకు నీళ్ళలో బాప్తిజం ఇచ్చారు కదండి. మరి ఈ విధంగా దొంగ రక్షింపబడ్డట్టుగా చూస్తున్నాం. మరి చివరిగా మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఆ వాక్యం ధ్యానించుకొని మనం ముగించుకుందాం. ఫస్ట్ కొరింథియన్స్ 11th చాప్టర్. చదవండి దయచేసి, చదవండి 1 కొరింథీయులు. తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే నన్ను జ్ఞాపకం, మొదట ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈ యొక్క రొట్టెను తీసుకోండి అంటున్నాడు. తర్వాత చూడండి, మరి నన్ను జ్ఞాపకం చేసుకోవడం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మెమోరియల్ డే అనేది ఒకటి ఉంటుంది కదండి. ఎవరైనా చనిపోతే ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? సంవత్సరానికి ఒక్కటేసారి జ్ఞాపకం చేసుకుంటారు వారి యొక్క మరణాన్ని కదండి. మరి యొక్క సంఘాలు, ఈ రోజుల్లో ఉన్న సంఘాలన్నీ కూడా వారికి ఇష్టానుసారంగా మరి వాక్యం చూపించి అంటే ప్రతిరోజు ఇంటో రొట్టె విరుచుచు అని చూపిస్తారు. మరి ప్రతిరోజు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు రొట్టె ద్రాక్షరసం? అంటే వీలు కుదరదు. అంటే వారి వీలుని బట్టి వాళ్ళు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, మరి వారానికి ఒకసారి, ఈ విధంగా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. కానీ మెస్సయ్య గారు ఎప్పుడు ఇచ్చారు? పస్కా రోజు ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే ఆయన ఇచ్చినట్టుగా సువార్తల్లో చూస్తున్నాం, రొట్టె ద్రాక్షరసం. కాబట్టి నా యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నారా? లేకపోతే నువ్వు పాపివి, నీ పాపాలు జ్ఞాపకం చేసుకో అంటున్నారా? ఏమంటున్నాడు అక్కడ? నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి మనం కూడా చాలా రోజుల నుంచి మనం వింటున్నాం, పస్కా పాత్రలో మరి యోగ్యంగా చేయి వేయాలి అనేసి. మరి చివరిగా రెండవదిగా ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఒకటి ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి, తర్వాత ఆయన యొక్క చదనం ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా యాషువా వచ్చే వరకు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆయన మరణాన్ని మనం ప్రచురించాలన్నమాట. ప్రచురించాలి. ఏ రోజు చనిపోయాడు? ఆయన పస్కా రోజునే చనిపోయాడు.
కొంతమంది పోస్టర్లు నేను జీడిమెట్లో అక్కడ సరౌండింగ్ ఏరియాస్ అంతటా చూశాను. పస్కా పండుగ కర్నూలులో చేస్తున్నారు, వాళ్ళు కర్నూలులో చేస్తున్నారంటే పస్కా పండుగ అని. కాబట్టి మనం ఏం చేయాలంటే పస్కా పండుగ రోజు ఆయన చనిపోయాడు అని మనం ప్రకటించాలి కదండి. ఇది నిజమైన దినము అని మనం తెలియజేయాలి ఇతరులకు. మరి అందుకే మెస్సయ్య గారు చనిపోయి లేచిన తర్వాత వీరు శిష్యులు ఏమని ప్రకటించారు? మేము పునరుత్థానుడైన మెస్సయ్యను ప్రకటించుచున్నాము. మీరు ఏ విధంగా చంపారు అనేసి పౌలు గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి యూదులకి. ఆయన మెస్సయ్యగా వస్తే మీరు ఈ విధంగా ఆయన్ని చంపేశారు అని అపోస్తల కార్యంలో. కాబట్టి ఆయన మరణాన్ని కేవలం జ్ఞాపకం చేసుకోవడం అంటే కుదరదండి. జ్ఞాపకం చేసుకొని పస్కాలో చెయ్యి ఏ విధంగా అయోగ్యంగా వేయకూడదు, యోగ్యంగా వేయాలి. తర్వాత ఆయన మరణాన్ని మనం ఇతరులకు ప్రచురం చేయాలన్నమాట. మనం అందుకే మరి వాక్యంలో ఏమంటున్నాడు? ఆయన చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. మనం మనుషులు కాదు, మనుషులు దోషుల్లాగా చూస్తున్నారు, కానీ ఆయన వాక్యంలో మనం ఆయనకి నిర్దోషిగా ఉండాలి. ఆయన నిర్దోషి అని చెప్పాలి మనకి. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా మరి మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనేసి అంటున్నాడు మెస్సయ్య గారు. తర్వాత పానదాయకులు ఇచ్చే కప్ బేరర్ ఆయన ఏం చేశాడు? మరి యోసేపును మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. జ్ఞాపకం ఉంచుకో అంటే జ్ఞాపకం ఉంచుకోలేదు. మరి యోసేపు గారు ఆ విధంగా చేయలేదు. జ్ఞాపకం ఉంచుకొని ఆయన యాక్షన్ కదా, యాక్షన్లో ఉండాలి. గుర్తుపెట్టుకోవడమే కాదు, గుర్తుపెట్టుకున్నా ఆయన మేలు గుర్తుపెట్టుకున్నా బ్రదర్ అంటే కాదు కదా. గుర్తుపెట్టుకుంటే ఏంటి? నువ్వేం చేస్తున్నావు? మరి ఆయన చేసిన మేలు అంటే ఆయనకిచ్చిన దర్శనాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి తండ్రి సంతాన్ని మొత్తం అందరినీ, వాళ్ళ అన్నదమ్ములు అందరినీ కూడా మరి ఐగుప్తు రాజ్యానికి చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. మరి రెండవదంగా దేని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు? ఆయన యొక్క రాజ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా చూస్తున్నాం కదండి. మీ యొక్క రాజ్యం వస్తే ఒక్కసారి మరి మనం కూడా అడగాలి ఏంటంటే, తండ్రి మీ యొక్క రాజ్యంలో ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకోండి. చాలా మటుకు మరి అంటే నేను ప్రార్థనలు ఎప్పుడు చేస్తాను ఏంటంటే, మరి ఒక్కోసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఇంత మిలియన్ జనాలు ఉన్నారు కదా, దేవుడు మరి మనల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటే మనం ఎంత? ఆఫ్టర్ ఆల్ ఎక్కడో ఏదో మూలకు హైదరాబాద్లో ఎక్కడో ఉంటారు కదా. కాబట్టి తండ్రి ఒక్కసారి మీ యొక్క రాజ్యంలో ఏ యోగ్యత అర్హత లేని నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడండి మెస్సయ్య గారు చివరిగా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకొని వదిలిపెట్టకూడదు. జ్ఞాపకం చేసుకుని ఆయన మరణాన్ని మనం ఇతరులకు ప్రచురము చేయాలి అనేసి వాక్యం చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా మనం ఏ విషయమైనా జ్ఞాపకం ఉంచుకొని మనసులో పెట్టుకుంటే కాదండి, జ్ఞాపకం ఉంచుకొని ఫర్దర్గా దానికి యాక్షన్ ఉండాలన్నమాట. క్రియలు కదండి. అందుకని క్రియలు లేని విశ్వాసము ఏముంది? మృతము అని రాయబడింది. కాబట్టి ఆ విధంగా మరి మెస్సయ్య గారు కూడా మరి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఇది చెయ్యండి అన్నారు. కాబట్టి మనం సంవత్సరానికి ఒక్కసారి పస్కాను ఆచరిస్తూ ఉన్నాం. చాలామంది అంటారు విచిత్రంగా, అరే ఏంటి ఒక్కసారి మీరు రొట్టె ద్రాక్షరసం ఇదేంటి అంటే, నెలలా రోజు తీసుకున్న వాళ్ళకి ఆనందం అనమాట. నెల తీసుకున్న రోజు తీసుకున్న వాళ్ళకి ఆనందం. అది కాదు, అది అయోగ్యముగా తీసుకోవడం అనమాట. కాబట్టి వాక్యంలో ఏ విధంగా రాయబడిందో ఆ విధంగా ఆ రోజు మరి ఇశ్రాయేలీయులు పస్కాను ఏ విధంగా ఆచరించారు, ఆ పస్కానే మెస్సయ్య గారు వచ్చినప్పుడు ఏ విధంగా మార్పు చేశారు. ఆయనే పస్కా గొర్రెపిల్లగా అర్పించబడి మరి ఆయన నా మరణాన్ని ప్రచురం చేయండి అని మనకు సెలవు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఉండడానికి పరమ తండ్రి మనకు సహాయం చేయనుగాక. పరమ తండ్రి